ప్రభువుని స్తుతించి ప్రభునామమును గణపరచడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నమ్మకమైన దేవుడు, ఎన్నో మర్మములను మనకు తెలియచేస్తున్న దేవుని మనం కలిగి ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో మందిరానికి వస్తూ వెళుతున్నట్టు కాదు, కానీ ఎన్నో నూతనమైన విషయాలు, ఎన్నో నూతనమైన సంగతులను మనం తెలుసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి దేవాతి దేవుడు గణపరచబడునుగాక. ఆమేన్. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఒక నూతనమైన అంశం, అనగా మనం నిన్నటి నుంచి ధ్యానిస్తున్న రీతిగా హీబ్రూ పదాలలో 2వ పదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో ఈ అద్భుతమైనటువంటి, ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి నీకు స్తుతులను చెల్లిస్తున్నా. నిజమే నా ప్రభువా, అనేక మంది ఇటు దినాన్ని చూడలేక నిద్రిస్తున్నారు. మీరైతే మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన ఇటు అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి నీకు మాత్రమే స్తుతులను చెల్లిస్తున్నా. మా దినములను, మా సమయములను వ్యర్థపరచుకోకుండా ఒక నూతనమైన అంశముతో, నూతనమైన విధానములో మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తుతులను చెల్లిస్తున్నాం. మీరు మా మధ్యలో ఉండి మా మాటల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని, విన్న ప్రతి మాట మా హృదయాల్లో స్థిరపరచుమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు మరియు శుభాలు తెలియచేస్తున్నాను. నిన్న ఉదయకాల సమయంలో హీబ్రూ పదాలలో మొదటి పదమైనటువంటి అలెఫ్ అనేటువంటి పదాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అలెఫ్ అనేటువంటి పదం గురించి ఎన్నో సత్యాలు మనం విన్నాము, నేర్చుకున్నాం. నిజమే, దేవుడు ఆనాడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి లిపి లేదా ఆ భాష, లేకపోతే వాటి పదాలు ఏది కూడా ఈ లోకంలో సాధారణంగా ఉన్నటువంటి పదాలతోటి సమానంగా లేవు. వాటికంటూ ఒక ప్రత్యేకత ఉంది, వాటికంటూ ఒక వ్యత్యాసం ఉంది. అన్నిటిలో కలపబడకుండా ప్రత్యేకంగా చేర్చబడినవై ఒక అర్థవంతమైనటువంటి పదాలతో కూడినటువంటి ఒక హీబ్రూ భాషను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అందుకే దాన్ని హోలీ లాంగ్వేజ్ అంటారు. ఇంకో రకంగా నేను దాని గురించి అర్థమయ్యేలాగా మీకు చెప్పాలంటే, వి కాల్ ఇట్ యాజ్ అన్ ఫౌండేషనల్ లాంగ్వేజ్. అది ఫౌండేషనల్ లాంగ్వేజ్ అనాలి. అంటే ప్రతి భాషకు పునాది ఉంటుందేమో, కానీ ఈ ప్రత్యేకమైనటువంటి హీబ్రూ భాషకు పునాది దేవుడై ఉన్నాడు. ఈ భాషకు, ఈ పదాలకు పునాది సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. సో ఈ ఫౌండేషనల్ లాంగ్వేజ్ అంటే ఆ హీబ్రీయులు లేదా ఇశ్రాయేల్ ప్రజలు లేదా దేవుని ప్రజలు ఈ భాషను ఆధారం చేసుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాటి అర్థాలను తెలుసుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇట్ బికేమ్ ఏ ఫౌండేషనల్ లాంగ్వేజ్ ఫర్ దేర్ లైఫ్ స్టైల్. వారి జీవిత విధానానికి ఇది ఒక పునాదిగా మార్చబడింది. అందుకే నేను అంటాను, వి కాల్ ఇట్ యాజ్ ఎ ఫౌండేషనల్ లాంగ్వేజ్. దాన్ని నేను అంటాను, అది ఒక పునాదితో కూడినటువంటి భాష అయ్యున్నది అని నేనైతే చెప్పగలను. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి హీబ్రూ భాష, ఈ ప్రత్యేకమైనటువంటి హీబ్రూ భాషలో 22 పదాలు ఉన్నాయి అని మనం నిన్న విన్నాం. అందులో ఒక్క పదం, 2వ పదం గురించి ఈ రోజున మనము ధ్యానం చేసుకోబోతున్నాం. 22 పదాల గురించి 22 రోజులు, ప్రతి వారము 3 రోజులు, మంగళ, బుధ, గురువారాలు, వారానికి 3 రోజులు చొప్పున మీకు 3 పదాలను రోజుకో పదం చొప్పున వివరించాలని ఆశపడుతున్నాను. అలెఫ్ అనే పదాన్ని గురించి నిన్న అనేక మంది విని నాకు ఫోన్ చేశారు. చాలా బాగుందండి, కొంతమంది మెసేజ్ పెట్టారు, మాకు చాలా అద్భుతంగా, మాకు చాలా నచ్చింది ఈ అంశము అని మాకు తెలియచేశారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రోజున మనం బేత్ అనేటువంటి పదాన్ని గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. బేత్ అనేటువంటి పదము, బేత్ అనే పదానికి మరొక పేరు కూడా ఉంది, వేత్ అనే అర్థం ఉంది. సో ఈ బేత్ అనే పదానికి వేత్ అనే మరొక పేరు ఎందుకు వచ్చింది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు.
ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి, దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. బేత్ అండ్ వేత్ ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఒక చుక్క మాత్రమే. బేత్ అనేటువంటి పదము సింబల్ ఇలా ఉంటుంది, దాని మధ్యలో ఒక చుక్క ఉంటుంది అంతే. బేత్ అనే పదానికి వేత్ అనేటువంటి పదానికి ఒక చుక్క మాత్రమే డిఫరెన్స్. ఎందుకు ఆ చుక్క? ఆ చుక్కని ఏమంటారంటే డాగిష్ మార్క్ అంటారు. ఆ చుక్కకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 22 పదాల్లో ఓవెల్స్ లేవండి. ఓవెల్స్ అంటే సహజంగా ఇంగ్లీష్ తెలిసిన వారు ఏబిసిడీలు అన్నీ నేర్చుకున్నవారు ఓవెల్స్ అంటారు. AEIOU వీటిని ఓవెల్స్ అంటారు. సహజంగా హీబ్రూ భాషలో ఉండేటువంటి 22 పదాల్లో ఓవెల్స్ లేదు. ఒకవేళ ఓవెల్గా దేన్నైనా మార్చుకోవాలంటే ఒక చుక్క పెడతారు, సింపుల్ అంతే. కనుక ఈ డాట్ని డాగిష్ మార్క్ అని అంటారు. కాబట్టి మార్క్ ఉన్నదాన్ని బేత్ అంటారు, మార్క్ లేని దాన్ని వేత్ అంటారు. బైబిల్ గ్రంథంలో ఈ పదము 119వ కీర్తనలో 9వ వచనము నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి ఆ సారాంశానికి పైన హెడ్లైన్గా బేత్ అనేటువంటి పదం కనబడుతుంది. నేను చెప్పాను కదా, 22 పదాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 119వ కీర్తనలో 22 పదాలు కనబడతాయి. ప్రతి భాగానికి పైగా ఒక పదం కనపడుతుంది. రెండవ భాగానికి పైన రెండవ లెటర్, సెకండ్ లెటర్ ఆఫ్ ది హీబ్రూ లాంగ్వేజ్, ఆ పైన బేత్ అనేటువంటి పదం మనకు కనపడుతుంది. ఈ బేత్ని ఎలా రాస్తారు అంటే ఇలా 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 రాస్తారు. కాబట్టి ఆ బేత్ అనేటువంటి పదానికి బేత్ అని లేదా వేత్ అని కూడా అంటారు. ఇట్ బేస్డ్ ఆన్ దట్ కాలింగ్ ఆఫ్ ఓవెల్స్, అంటే ఓవెల్ని ఆధారం చేసుకొని మాట్లాడినప్పుడు మాత్రమే దాన్ని అలా రాస్తూ ఉంటారు, దాన్ని పలుకుతూ ఉంటారు. కాబట్టి దాని గురించి మనం ఏం కంగారు పడద్దు. ఈ రోజున మన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి పదానికి, హీబ్రూ 22 పదాల్లో ప్రతి పదానికి కూడా వెనకాల కొన్ని సారాంశాలు ఉంటాయి, వెనకాల అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అందులో నుండి నెంబర్ 1, ప్రతి పదానికి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ప్రతి పదానికి ఒక సంఖ్య ఉంటుంది. అందులో ఈ రెండవ పదానికి ఉన్నటువంటి న్యూమరికల్ వాల్యూ ఏంటంటే నెంబర్ 2. సహజంగా మనకందరికీ తెలుసు, బైబిల్ గ్రంథాన్ని మనం వింటున్నప్పుడు కానీ, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కానీ, బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కానీ బైబిల్లో నుండి కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. సహజంగా బైబిల్లో నెంబర్ 2 అనేటువంటి సంఖ్యను మనం పరిశీలన చేసుకుంటే నెంబర్ 2 రిప్రజెంట్స్, అది దేనికి సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో సహజంగా మనకు కనపడుతుందంటే 2 సాక్షులకు కనపడుతుంది. దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె నిలిచి ఉన్న 2 సాక్షులను కనపడతారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మరొక సందర్భంలో జకర్యా గ్రంథంలో 2 వ్యక్తులు దేవాతి దేవుణ్ణి తైలము పోసి అభిషేకించే వారిగా మనకు కనపడుతుంది. రెండవ ఆ సంఖ్య 2 సాక్షులకు కానీ, లేకపోతే తైలం పోసే పరిచారకులకు కానీ, అభిషేకించే ఆరాధికులకు కానీ, 2 సాక్షులకు కానీ, ఇలాగున మనం చదువుతూ వెళుతుంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు మనకు కనపడతాయి. ఇంకో రకంగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే నెంబర్ 2 అనేటువంటిది బలానికి సాదృశ్యం, నెంబర్ 2 అనేటువంటిది హెల్పర్కి సాదృశ్యం. ఒక వ్యక్తి పడిపోతే పక్కనున్న వ్యక్తి లేవనెత్తుతాడంట, జతగా ఉండుట మంచిది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నెంబర్ 2 అనేటువంటి సంఖ్య హెల్పర్కి కూడా సాదృశ్యంగా ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో మనం సహజంగా వింటున్నటువంటి అర్థాలు వేరు, బైబిల్ గ్రంథంలో మనం సహజంగా అర్థం చేసుకుంటున్నటువంటి అర్థాలు వేరు. అయితే హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఈ 22 పదాలకు ఉన్నటువంటి అర్థాలు వేరు, సహజంగా మనం అర్థం చేసుకునే విధానాలు వేరు, హీబ్రూ పదాలలో ఉండేటువంటి వాటి మర్మాలు వేరు, మర్మం వేరు. రహస్యానికి మర్మానికి ఉన్నటువంటి వ్యత్యాసం. రహస్యం అంటే మనుషులకు మధ్యలో ఉండేది రహస్యం. మర్మం అంటే దేవునికి ప్రజలకు మధ్యలో ఉండేది. దేవుడు విప్పితేనే కానీ అది తెలుస్తుంది, దేవుడు ఆ మర్మాన్ని తెలియచేస్తే కానీ అది మనకు తెలుస్తుంది. ఒక మాట 2 వ్యక్తుల మధ్యలో రహస్యంగా ఉంటే దాన్ని రహస్యమే అంటారు. దేవునికి మానవునికి మధ్యలో రహస్యంగా ఉంటే దాన్ని మర్మము అంటారు. అయితే ప్రాముఖ్యంగా హీబ్రూ భాషను ఇంచుమించు 70 మంది పండితులు కలిసి ఈ హీబ్రూ భాషను వారు దాన్ని సర్టిఫై చేశారు. ఈ సర్టిఫై చేసినప్పుడు 70 మందిని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క టెంట్లో, ఒక్కొక్కరిని ఒక్కొక్క గుడారంలో, లేకపోతే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంట్లో పెట్టి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే ఏది చేసినా
హీబ్రూ భాష దైవ చిత్తానుసారంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 70 మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో పెట్టి వారు 70 మంది ఏమనుకుంటున్నారు, వారికి దేవుడు ఏం ప్రేరేపణ ఇచ్చాడు, దేవుడు వారికి ఏం తెలియచేశాడు అనేటువంటి సత్యాలను బట్టి ఈ 70 మంది పండితుల యొక్క ప్రత్యక్షతలను బట్టి హీబ్రూ భాష బయటకు వచ్చింది. అలాగే ఈ రెండవ పదానికి ఈ 70 మంది కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో ఉండి వారు దైవ ప్రత్యక్షతలు పొందుకొని దేవుని ఆత్మచేత నింపబడి చెప్పినటువంటి మాటల్లో ఏ మాటలు కూడా 70 మందిలో తేడా లేకుండా అందరికీ దేవుడు ఒకే ప్రత్యక్షతనిచ్చినప్పుడే క్లారిఫికేషన్ చేసుకొని ఈ భాష బయటికి రావటం జరిగింది. అందుకనే ఈ భాషను ఒక రకంగా చెప్పాలి అంటే హోలీ లాంగ్వేజ్ అంటారు, మరొకసారి ఫౌండేషనల్ లాంగ్వేజ్ అంటారు, ఇంకో రకంగా చెప్పాలంటే హెవెన్లీ రెవల్యూషనల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. పరలోకపు ప్రత్యక్షతలతో కూడినటువంటి భాష అంటారు. సహజంగా మనుష్యులు రకరకాల భాషలను రకరకాల ఆలోచనలతో చేస్తే ఈ భాష మాత్రము దైవ నిర్ణయము చొప్పున దైవ ప్రత్యక్షతల చొప్పున బయటికి వచ్చినటువంటి భాష ఈ భాష. అందుకనే ఈ భాష ఫౌండేషనల్ లాంగ్వేజ్ అంటారు, దీన్నే హెవెన్లీ రెవల్యూషనల్ లాంగ్వేజ్ అంటారు, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి భాష అంటారు. అయితే ఈ భాషకు ఉన్నటువంటి భావము వేరు. మనం అర్థం చేసుకుంటే దానిని కామెంటరీ అంటాము, దేవుడు దాన్నే ప్రత్యక్షత పరిస్తే దాన్ని రెవల్యూషన్ అంటాం. మానవుడికి వచ్చే ఆలోచన ప్రకారంగా ఏదైనా రాస్తే కామెంటరీ అంటాం, దైవ ప్రత్యక్షత ప్రకారంగా దాన్ని బయటకు వస్తే దాన్ని రెవల్యూషన్ అంటాం. అయితే లోకములో ఉన్నటువంటి సహజ భాషలకు హీబ్రూ భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ఎ రెవల్యూషనల్ లాంగ్వేజ్, ఇది దైవ ప్రత్యక్షతను కలిగినటువంటి భాష. అయితే లోకంలో మనం బైబిల్ని చదువుతున్నప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఒకటైతే దేవుని ప్రత్యక్షత అయిన తర్వాత ఈ పదాన్ని గురించి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ పదాన్ని గురించినటువంటి మర్మము ఏమని వ్రాయబడి ఉందంటే, బేత్ అనేటువంటి పదం లేదా వేత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే జత అని అర్థం. జాగ్రత్తగా వినండి, జత అని అర్థం. దీని న్యూమరికల్ వాల్యూ 2, దీనికి ఉన్నటువంటి సంఖ్య 2. బేత్ లేదా వెత్ అనేటువంటి ఈ హీబ్రూ రెండవ పదానికి న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 2, సంఖ్య 2, నెంబర్ 2. అయితే దీనికి అర్థం ఏంటంటే జత. దేవుడు సృష్టిలో దేన్ని సృష్టించినా జతలు జతలుగా సృష్టించాడు. జాగ్రత్తగా వినండి, లోతైన మర్మాలు అర్థం చేసుకుంటే వాక్యం మనకు అర్థమవుతుంటే మన ఆత్మీయ జీవితం ఆనందముతో సంతోషముతో ఉప్పొంగిపోతుంది. దేవుడు అన్నిటినీ జతలు జతలుగా చేశాడు. ఆయన సృష్టిలో నోటి మాట చేత దేవుడు అన్నిటిని సృష్టించాడు. అది 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 నీటిలో ఉండేటువంటి జలరాశులు కానివ్వండి, లేకపోతే భూమి మీద తిరుగుతున్నటువంటి ప్రతి జీవే కానీ, ప్రాకుతున్న ప్రతి జీవే కానీ, ఆకాశములో ఎగురుతున్నటువంటి ప్రతి పక్షే కానీ అన్నిటినీ జతలు జతలుగా చేశాడు. అయితే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వాని కొరకు దేవుడు సాటి అయిన సహాయమును దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దేవుడు ఈ న్యూమరికల్ వాల్యూ నుండి, ఈ సంఖ్య 2 నుండి, బేత్ అనేటువంటి పదం నుండి మనం నేర్చుకోవాలి అనుకున్నటువంటి చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, జ్యువెల్ లేదా పెయిర్ అంటే ప్రతిదీ కూడా జతగానే ఉండటం దేవుడు ఇష్టపడతాడు. అందుకనే దానికి జత అనేటువంటి భావం వచ్చే విధంగా ఆనాడు పండితులు దాని భాషను వివరిస్తూ తెలియచేశారు. అయితే ఇంకొక విధంగా చెప్పాలి అంటే, ఇంకొక రకంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే తోడు అని అర్థం. జత అనేటువంటి పదాన్ని ఇంకొక విధంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే తోడు అనే అర్థం. ఈ రోజుల్లో ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆదాము కొరకు సాటి అయిన సహాయమును ఉంచినా మనందరికీ అవసరమైంది ఏంటిదంటే దేవుని తోడు మనకు కావాలి. దేవుని తోడు లేకుండా మీకు అర్థం కావడానికి చెప్తున్నా, భార్యాభర్తలుగా జతగా ఉన్న తర్వాత, లేకపోతే కుటుంబ వ్యవస్థగా జతగా ఉన్న తర్వాత, ఎంతో మంది కుటుంబ వ్యవస్థగా భార్యాభర్తలుగా ఏర్పరచబడిన తర్వాత ఒంటరిగా ఉంటున్న వారు ఎందరూ లేరండి? అందరూ ఉన్నారు, కానీ ఒంటరి భావం. అందరూ ఉన్నారు, ఒంటరి తలంపులు. అందరూ ఉన్నారు, నేను ఎవరు లేని వాడిని అనే భావాలు ఉన్నాయి. కాబట్టి ఈ బేత్ అనేటువంటి పదం నుండి మనం అర్థం ఏమి వస్తుందంటే, లేకపోతే దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి
విలువైన సత్యం ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను. దీన్నే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన లేఖన భాగము నెరవేర్చబడుతూ రాయబడినటువంటి విలువైన మాట ఏంటంటే ఇమ్మాన్యుయేల్, అంటే నేను నీకు తోడు అని అర్థం. జాగ్రత్తగా గమనించండి, బేత్ అనేటువంటి పదానికి జత మరొక అర్థం ఏంటంటే తోడు అని అర్థం. ఈ తోడు అంటే అర్థం ఏంటంటే నీవు అందరూ ఉన్న ఏమీ లేని ఒంటరివాడిగా ఉంటున్నావేమో, నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అందరూ ఉన్న ఎవరు లేని ఒంటరిగా ఉన్నటువంటి భావాలు కొన్నిసార్లు కనబడతాయి. సేవకులకు ప్రత్యేకంగా ఈ భావాలు కనబడతాయి. సంఘం అందరూ ఉంటారు, కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎవరు నిలబడకపోతే నేను ఒంటరిని అనుకుంటాం. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలుతో దేవుడు అంటాడు, నువ్వు ఒంటరి వాడవి కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళిన స్థలము చోటల్లా నేను గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. అందుకని దేవుడు మోషేను పంపిస్తూ నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. యెహోషువతో నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. గిద్యోనుతో నేను తోడుగా ఉన్నాను అన్నాడు. దావీదుతో నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. భక్తులతోటి అపోస్తులతోటి నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. బేత్ లేదా వేత్ అనే పదానికి జత లేదా తోడు అని అర్థం. జత లేదా తోడు అని అర్థం. రెండవ భావాన్ని లేదా రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తా. బేత్ అనేటువంటి పదము ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ నెంబర్ 2 సంఖ్య, న్యూమరికల్ వాల్యూ ఎంత అని చెప్పానండి? 2 అని చెప్పాను కదండి. మనకి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన కనబడుతుంది. దీన్ని హోలీ బైబిల్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ నెంబర్ 2 సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే నిబంధనలకు సాదృశ్యంగా ఉంది. అందుకనే దేవాతి దేవుడు 10 ఆజ్ఞలు కూడా ఒకే పలక మీద రాక 2 రాతి పలకల మీద రాసి ఇచ్చినట్టు మనం చూడగలం. ఈ రెండవ సంఖ్య నిబంధనలకు సాదృశ్యం. ఎవరితో ఎవరికి నిబంధన సాదృశ్యం అంటే దేవుడికి మానవుడికి మధ్యలో ఉండే నిబంధనలకు సాదృశ్యం. దేవుడు మనకు ఇచ్చేటువంటి ప్రతి వాక్యానికి సాదృశ్యం. దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి మాటకు సాదృశ్యం. దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి వాగ్దానమునకు నిబంధనలకు సాదృశ్యంగా బేత్ అనేటువంటి పదము మనకు కనపడుతుంది. కాబట్టి బేత్ అనేటువంటి పదము, దాని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో మొట్టమొదటి విషయం చెప్పాను, జత లేదా తోడు అని. రెండవ విలువైనటువంటి మాటను నేను మీకు తెలియచేస్తున్నాను. రెండవ విలువైన మాట ఏంటంటే నిబంధన అని అర్థం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేస్తూ వచ్చాడు. దేవుడు ఈ హిబ్రీయులు అని పిలువబడుతున్నటువంటి తన ప్రజలతో ఒక నిబంధన చేశాడు. లేకపోతే తన స్వాస్థ్యమైనటువంటి ప్రజలతో ఒక నిబంధన చేశాడు. ఏంటిది ఆ నిబంధన అంటే నేను మిమ్మల్ని ఎన్నడూను విడువను ఎడబాయను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అబ్రహాముకు మీద దేవునికి కోపం వచ్చి దేవుడు ఒక శాపవచనాన్ని విడుదల చేశాడు. ఏంటంటే నీది కాని దేశములో ఇంచుమించు 400 సంవత్సరాలు నీ సంతానము బానిసత్వంలోకి వెళ్తుంది అన్నాడు. 400 సంవత్సరాలు బానిసత్వం అయిపోయిన తర్వాత దేవుడు వారిని విడిచిపెట్టలేదు, దేవుడు వారిని మరచిపోలేదు. దేవుడు మరలా ఒక విమోచకుని పంపించి వారిని ఐగుప్తు దేశములో నుండి బయటికి విమోచించాడు. అలాగే లోకములో తన పోలికలో తన స్వారూప్యంలో సృజించబడినటువంటి ఈ మానవుణ్ణి దేవుడు మరచిపోలేదు. ఈ లోకంలో ఐగుప్తు దేశము లోకానికి సాదృశ్యమైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు విశ్వసించిన ప్రజలకు సాదృశ్యంగా ఉంటే, ఈ లోకంలో తన పోలికలో తన స్వారూప్యంలో సృష్టించబడినటువంటి మానవుణ్ణి ఎవరిని విడిచిపెట్టకుండా లోక రక్షకుడైనటువంటి తన ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ప్రాణ త్యాగము చేసి మానవులను సాతాను కమండ హస్తముల నుండి విమోచించి దేవుడు మానవ జాతిని స్వతంత్రుడిగా చేయటానికి వచ్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను విడువను ఎడబాయనన్న మాటను నెరవేర్చడానికి ఆయన లోకరక్షకుడిగా జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బేత్ అనే పదానికి ఒకటి తోడు లేదా జత అని అర్థం. రెండవది నిబంధన. భూమి ఆకాశములు గతించినా కానీ ఆయన మాట ఇస్తే మాట తప్పని వాడు. భూమి ఆకాశం గతించినా కానీ లేఖన భాగములో అక్షరమైనను పొల్లైనను తప్పుపోదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన బిడ్డలమైన మనం కూడా బేత్ అనే పదానికి తగినట్టుగా, ఆ పదాలను తగినట్టుగా నీవు నేను కూడా మాట మీద నిలబడే వారంగా ఉండాలి.
ఉండాలి. దేవునితో మనకున్నటువంటి నిబంధన అని చెప్పా కదా, మనము దేవునితో చేసుకున్న నిబంధన కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు, కష్టమైన, కలిమి అయినా, శోధన అయినా, సమస్య అయినా, ఇబ్బందులైనా, ఏది కలిగినా, ఎలాంటి పరిస్థితులున్నా నేనైతే మరణము వరకు నిన్ను వెంబడిస్తాను, విడిచిపెట్టను ప్రభు అని తీర్మానము చేసుకొని ఆనాడు హెబ్రీలు లేదా ప్రస్తుత కాలంలో ఇశ్రాయేలు ప్రజలను పిలువబడుతున్న వారు ఎంత నిష్ఠగా ఉండగలుగుతున్నారో, దేవుని ప్రజలమైన మనము, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము అంతే నిష్ఠగా, అంతే పటిష్టంగా, అంతే స్థిరత్వంగా ప్రభువుతో చేసుకున్న నిబంధన మీద ఆధారపడి జీవించగలిగితే కనుక మన జీవితాలు ఒక ధన్యకరమైన జీవితాలుగా మార్చబడతాయి. ఆమేన్, ఆమేన్. ఈ మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మూడవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నెంబర్ 2 అనేటువంటి సంఖ్య, న్యూమరికల్ వాల్యూ, ఇట్ రిప్రజెంట్స్ హెవెన్ అండ్ ఎర్త్. ఎందుకు ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, బైబిల్ గ్రంథంలో మొదటి హీబ్రూ భాషలో ఉన్నటువంటి 22 పదాల్లో మొదటి పదం ఆలెఫ్ అయినప్పటికీ బైబిల్ గ్రంథం ప్రారంభమైంది మాత్రం బేత్ అనేటువంటి పదంతో ప్రారంభమైంది. బేత్ అనేటువంటి పదంతో ప్రారంభమైంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. జాగ్రత్తగా వినండి, క్రియేటెడ్ అనేటువంటి పదము నుండి ప్రారంభమైంది. హీబ్రూ భాషను మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఎప్పుడైనా సరే హీబ్రూ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంబినేషన్లో బైబిల్లో ఉన్నటువంటి మొదటి వర్స్ను కనుక మీరు టైప్ చేయగలిగితే అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం ప్రారంభమైంది మొదటి పదం ఏమిటి అంటే బేత్ అనేటువంటి పదంతో ప్రారంభమైంది. బేత్ అనేటువంటి పదాన్ని గురించి క్రియేటెడ్ అని అర్థం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అంటే దేవుడు సృష్టించేవాడు అని అర్థం. ఆయన సృష్టికర్త అని అర్థం. దేనికి సృష్టికర్త అంటే పరలోకానికి, భూలోకానికి సృష్టికర్త. దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవుడు తన జీవితాన్ని, పరిశుద్ధతను కోల్పోయి దేవునికి దూరం అయిపోయాడు కనుక మానవుడికి మరొక స్థానాన్ని దేవుడు ఏర్పరిచాడు, అదే పరలోకము. ఆయన నివసించే స్థలములో నీకు ఆధిక్యతనిస్తున్నాడు కనుక ఆ గొప్ప భాగ్యాన్ని గుర్తించుకుంటూ ఈ లోకంలో మనం యాత్రికులు మాత్రమే, నా నిజమైన నివాస స్థలము దేవునితో పరలోక రాజ్యములో ఉంది అనేటువంటిది గుర్తు రావటానికి బేత్ అనేటువంటి పదమును హిబ్రూ భాషలో 2వ పదముగా ఏర్పరచడం జరిగింది. బేత్ అనేటువంటి పదం నుంచి అర్థం చేసుకోవాల్సిన 2వ సత్యం ఏంటంటే, మనం ఈ లోకంలో యాత్రికులం మాత్రమే, భూమి మీద మనం సహజ జీవులం మాత్రమే. బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ వాక్యము సెలవిస్తున్న రీతిగా నీ పర్మనెంట్ అంటే నీ నిత్య నివాస స్థలము, దేవుని రాజ్యము, దేవునితో ఉండే స్థలము, అది పరలోక రాజ్యము. కనుక దేవుడే అన్నిటిని సృష్టించిన వాడు. నీవు భూమి, ఆకాశములు అంటే భూమి మరియు పరలోక రాజ్యములను సృష్టించినటువంటి దేవుడైన సృష్టికర్త దేవునికి నీ కొరకు ఏర్పరిచినటువంటి 2 నివాస స్థలములకు సాదృశ్యంగా బేత్ అనేటువంటి పదము మనకు కనపడుతుంది. బేత్ అనేటువంటి ఆ సింబల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు 2వ అంశంలోనికి వస్తే, బేత్ అనేటువంటి పదాన సింబల్, ఆ సింబల్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక బేత్ అనేటువంటి సింబల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. బేత్ అనేటువంటి సింబల్ ఇలా ఉంటుంది, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, మీరు చూస్తూ ఉండండి. పైన ఒక చిన్న కొమ్ములాగా కనపడుతుంది, దాన్ని ఇంగ్లీష్లో ట్యాగ్ అని రాశాడు. కానీ నేను చరిత్రను చదువుతున్నప్పుడు, నేను హీబ్రూ భాషను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ పైన ట్యాగ్ అనేటువంటి పదం గురించి ఒరిజినల్గా హీబ్రూ భాషను ఆకున్నటువంటి తర్జుమాలను నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ ఎ ట్యాగ్, ఇట్స్ ఎ ఫ్లాగ్ సింబల్ అంట. అది సింబల్ ఏంటి చెప్పండి? దేనికి? ఫ్లాగ్ సింబల్. ఫ్లాగ్ సింబల్ దేనికి తెలుసా? జయ జీవితానికి సాదృశ్యంగా ఉంది, జయ జెండా జీవితానికి సాదృశ్యంగా ఉందట. దేవుని నమ్మిన ప్రజలు దేవుడు జయ జెండాలు పట్టుకొని జయించే వారిగానే వారి గుడారాల మీద జయ జెండాలు ఎప్పుడు ఎగురుతూ, జయ పతాకాలు ఎగురుతూ ఉండాలని దేవుడు బేత్ అనేటువంటి పదాన్ని ఇచ్చాడు. అదే ఆ పదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే రూఫ్, రెండోది ఏంటో తెలుసా? రూఫ్ అంట. రూఫ్ అంటే ఏంటో తెలుసా? అది కూడా దేవుడు ఈ బేత్ అనే పదము వెలికిలోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ఆత్మీయంగా బలపరచబడ్డారు. ఎందుకంటే ఆ ఈ 70 మంది పండితులు దేవుడిచ్చిన ప్రత్యక్షతను ఈ పదములో తెలియచేస్తున్నప్పుడు వారి ఆత్మీయ జీవితాలు ఉప్పొంగిపోతున్నాయట. ఏంటిదో తెలుసా? దేవుడు అన్నాడు,
బేత్ అనేటువంటి ఆ పదాన్ని చూసి ఒకటి ఎప్పుడు జయ జెండాలు జయ పతాకం ఎగురుతూ ఉండాలి. టెంట్ అంటే బలి అర్పణ చేయబడినటువంటి ఆ మేకల యొక్కయు గొర్రెల యొక్కయు చర్మము లేదా వెంట్రుకలతోటి మీ గుడారములను కప్పుకొనవలెను. బలి అర్పణ చేయబడినది మాత్రమే ఉపయోగించవలెను. అది కాపుదలకు సాదృశ్యంగా ఉంది. దేవుడు ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేసి దేవుని సన్నిధిలో నుండి ఎప్పుడైతే బయటకు వచ్చారో వారి కొరకు ఒక బలి అర్పణ చేసి ఒక చర్మపు వస్త్రములను తీసి వారికి కప్పినటువంటి ఆ కాపుదలకి సాదృశ్యంగా మనకు కనపడుతుంది. మూడవది గడప కనపడుతుంది. గడపలాగా కనపడుతుంది. నాలుగవది బాటం కనపడుతుంది. స్థిరత్వానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఈ బేత్ అనేటువంటి పదము దాని డిజైనింగ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ కంప్లీట్లీ క్వైట్ డిఫరెంట్. అది పైన ఏమో ఒక కొమ్ములాగా కనబడుతుంది, అది జయ జెండాకు సాదృశ్యం. రూఫ్ అది కనబడుతుంది. మూడవది కింద చిన్న వంగిలా కనబడుతుంది, అది గడపకు సాదృశ్యం. నువ్వు ఇంటిలోంచి బయటికి వెళ్ళినప్పుడల్లా, బయట నుండి లోపలికి వచ్చినప్పుడల్లా కాపుదలకు సాదృశ్యం. కింద బేస్ అంటే ఫ్లోర్ అని రాయబడి ఉంటుంది. అది దేనికి సాదృశ్యం అంటే స్థిరత్వానికి సాదృశ్యం, నువ్వు నిలబడటానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ పదాన్ని గురించి నేను ఎక్కువగా వివరించాలని ఆశగా ఉంది, కానీ ఉన్న సమయాన్ని బట్టి కొద్దిగానే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది బేత్ అనేటువంటి పదాన్ని గురించి ఒక 3 విషయాలు నేర్చుకున్నాం. రెండవది బేత్ అనేటువంటి ఆ లెటర్ డిజైనింగ్ గురించి, లేకపోతే దాని సింబల్ ఒక ఎక్స్ప్లెనేషన్ గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. మూడవది ఈ బేత్ అనేటువంటి పదం యొక్క ప్రాముఖ్యమైనటువంటి భావాలు, లేకపోతే ఆ సింబల్ పిక్టోగ్రాఫ్ అంటారు. అంటే దాని సింబల్ ఏంటిది, ఆ సింబల్ నుంచి మనం ఏం నేర్చుకోగలం అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బేత్ అనేటువంటి సింబల్ అంటే 22 పదాలకు నిన్న మీకు ఒకటి జ్ఞాపకం చేశాను కదా, ఆలెఫ్ అనేటువంటి పదానికి సింబల్ ఏంటంటే బుల్ సింబల్. అలాగే బేత్ అనేటువంటి పదానికి సింబల్ ఏమిటి అంటే టెంట్ సింబల్. ఈ టెంట్ అనేటువంటి సింబల్ ఉంటుంది. ఈ సింబల్ నుండి బైబిల్ గ్రంథంలో నుండి 3 ప్రాముఖ్యమైన అంశాలు మీకు అర్థం కావటానికి 3 విలువైనటువంటి సత్యాలను నేను మీకు తెలియచేస్తాను. నిజంగా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. బేత్ అనేటువంటి పదము, లేకపోతే ఆ లెటర్, లేకపోతే హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ లెటర్కు ఉన్నటువంటి సింబల్కు ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే టెంట్ అని అర్థం. ఇంకో రకంగా చెప్పాలి అంటే నెంబర్ 1 టెంట్ లేదా హౌస్ అంటే గుడారము అని అర్థం. ఏంటి చెప్పండి? గుడారము అని అర్థం. దేవుడు ఆయన గుడారముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ టెంట్ లేదా హౌస్ లేదా గుడారము అనేటువంటిది నివసించే స్థలం. ఏంటి చెప్పండి? అది నివసించే స్థలం. బైబిల్ గ్రంథంలో దీని గురించి నేను చదువుతున్నప్పుడు కానీ, ధ్యానిస్తున్నప్పుడు కానీ, ఆలోచిస్తున్నప్పుడు కానీ ఎన్నో విషయాలు నాకు కనపడుతున్నాయి. ఇంకొక రకంగా నేను అర్థమయ్యేలాగా చెప్పాలంటే, దేవుడు మానవుని సృష్టించినప్పుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు మానవుని సృష్టించినప్పుడు అంతకంటే ముందుగానే మొదటి 5 దినములలో దేవుడు మానవుడి కొరకు ఒక మంచి స్థలాన్ని ఏర్పరిచాడు. ఒక మంచి నివాస స్థలాన్ని, ఒక మంచి నివసించే స్థలాన్ని దేవుడు ఏర్పరిచాడు. దానిని ఏదెను వనము అన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు దాన్ని ఏర్పరిచిన తర్వాత నరుణ్ణి సృష్టించి అందులో పెట్టాను. ఏదెను అనేటువంటి పదానికి అర్థము ఏమిటంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నిలిచే స్థలము అని అర్థం. దేవుడు ఈ రెండవది ప్రాముఖ్యమైనటువంటి బేత్ అనేటువంటి పదానికి టెంట్ లేదా హౌస్ అని ఎందుకు పెడుతున్నాడంటే, దేవుడు తాను వచ్చి నివసించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నివసించే స్థలంగా నీ ఇల్లు నా ఇల్లు మార్చబడాలి. హౌస్ అండ్ హౌస్ ఆఫ్ అన్నాడు. హౌస్ అండ్ హౌసెస్ ఆఫ్ అని వాక్యము సెలవిస్తోంది. దేవాతి దేవుడు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ బేత్ అనేటువంటి పదము నుండి మనకు తెలియచేస్తున్నాడు. హౌస్ అంటే లేదా టెంట్ అంటే గుడారము అని అర్థం. ఈ గుడారం అనేటువంటి అర్థం మనకు అర్థం కావాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు నివసించే స్థలం. ముందుగా ఈ గుడారము లేదా టెంట్ లేదా హౌస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈడెన్ అనేటువంటి పదం నుంచి రావటం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఈడెన్ అంటే దేవుని సన్నిధి నివసించే స్థలము. ఆ మధ్యకాలంలో
ఒక యవనస్తుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. దేవుడు నివసించడానికి ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన స్థలములో ఒక చెట్టును ఎందుకు పెట్టాడు? ఆ చెట్టును దేవుడు ఎందుకు తినద్దన్నాడు? ఆ చెట్టుకున్న ఫలాలను ఎందుకు తినవద్దు అని అన్నాడు అని చెప్పి ఆ మధ్యకాలంలో ఎప్పుడో ఒక యవనస్తుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. జాగ్రత్తగా గమనించండి. గుడారము, టెంట్, బేత్ అనేటువంటి పదానికి లోతైన భావాన్ని, ఒక సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా గమనించినట్లయితే నివసించే స్థలము ఉంది, కానీ ఆ నివసించే స్థలములో దేవుని ఆజ్ఞలు కనపడాలి. నివసించే స్థలములో దేవుని చిత్తం కనపడాలి. నివసించే స్థలములో దేవునికి లోబడే స్వభావం కనపడాలి. దేవుడు ఏదేను వనమును ఒక నివాస స్థలముగా ఆదాము కొరకు, అవ్వ కొరకు స్థిరపరిచిన దేవుడు ఆదామునకు ఒక ఆజ్ఞని ఇచ్చాడు. అయ్యా, ఈ తోటలో నువ్వు ఏదైనా తిను, ఏ చెట్టు ఫలములైనా తిను, కానీ నేను నియమించినటువంటి ఈ వృక్ష ఫలములను మాత్రం నువ్వు తినకూడదు. ఎందుకు ఆ ఫలాన్ని పెట్టాడంటే, ఎందుకు ఆ చెట్టును పెట్టాడంటే, అది చూచినప్పుడల్లా ఆదాముకు దేవుడు గుర్తు రావాలి. అది చూచినప్పుడల్లా ఆదామునకు సృష్టికర్త గుర్తు రావాలి. అది చూచినప్పుడల్లా ఈ నివాస స్థలమును, ఈ గుడారమును, లేకపోతే నేను ఉండటానికి నాకు ఇచ్చినటువంటి ఈ స్థలమును ఇచ్చినటువంటి దేవుడు గుర్తుకు రావాలి. ఇట్స్ ఎ మేజర్ పాయింట్ ఇన్ ద బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వచనాల్లో అతి విలువైనటువంటి మాట ఏంటంటే, ఆదాము ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవుడు ఒక చెట్టుకున్నటువంటి ఫలములను తినద్దన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యవనస్తులు అడుగుతారు, అన్ని చేసినాడు అదే ఒక్క చెట్టు ఎందుకు పెట్టాలండి దేవుడు అని యవనస్తులు ప్రశ్నిస్తూ ఉంటారు. దాన్ని చూచినప్పుడల్లా దీన్ని సృష్టించినటువంటి దేవుడు గుర్తు రావాలి. తినవద్దు అని చెప్పిన ఆజ్ఞ గుర్తుకు రావాలి. నేను నా దేవునికి లోబడాలి అనే స్వభావము గుర్తుకు రావాలి. కాబట్టి ఈ బేత్ అనేటువంటి పదంకి అర్థం ఏంటంటే గుడారము, లేకపోతే నివసించే స్థలము, లేకపోతే టెంట్ అని అంటాం. అంటే దేవుడు మనకిచ్చినటువంటి నివాస స్థలములో నీవు నేను సంతోషంగా ఉండొచ్చు, నీవు నేను ఆనందంగా ఉండొచ్చు. ఇచ్చినటువంటి ఈ నివాస స్థలమైనటువంటి ఈ భూమి మీద అందరూ సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి మరచిపోకూడదు. ఇది ప్రాముఖ్యమైనటువంటి ఆ సింబల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మీనింగ్ ఏంటంటే, దేవుణ్ణి మరచిపోకూడదు. నీకు గుడారమును, నీకు నివాస స్థలమును, నీ ఉండటానికి సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుణ్ణి మరచిపోకూడదు. ఆ చెట్టును చూచినప్పుడల్లా ఆదాము అవ్వలకి దేవుడు గుర్తు రావాలి, దేవుని ఆజ్ఞలు గుర్తుకు రావాలి, దైవ భయం ఉండాలి. కానీ ఆ అవిధేయత వలన దేవుని గుడారములో నుంచి త్రోసివేయబడ్డాడు, దేవుని సహవాసములోంచి త్రోసివేయబడ్డారు. అది బేత్ అనేటువంటి పదం లేదా విత్ అనేటువంటి పదం నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి, ఆ సింబల్ నుండి గ్రహించాల్సినటువంటి మొట్టమొదటి విలువైన సత్యం ఏంటంటే, దేవుడు మనకున్నటానికి నివాస స్థలమును ఇచ్చాడు, కానీ ఆయన ఆజ్ఞలకు లోబడి ఇచ్చింది దేవుడు అని గుర్తుపెట్టుకొని మనము జీవించే వారంగా ఉండాలి. ఈ రోజున నీకు ఇచ్చిన ఆశీర్వాదం కానీ, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమే కానీ, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమే కానీ, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన స్థితే కానీ, అది దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడింది కనుక అది మరచిపోకుండా జీవించాలి, అది మరచిపోకుండా బ్రతకాలి, అది విడవకుండా బ్రతకాలి. ఎన్ని పనులున్నా, అది నీ ఉద్యోగమే కానీ, నీ వ్యాపారమే కానీ, నీ రాజకీయమే కానీ, లేకపోతే నీ కుటుంబమే కానీ, నీ పరిస్థితులే కానీ, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన మంచి స్థితిలో పరిస్థితులు ఎట్లా ఉన్నా ఆదివారం లేకపోతే పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి దేవుని యొద్దకు నువ్వు రావాలి. ఈ స్థితిని ఇచ్చింది దేవుణ్ణండి. నేను దేవుని ఎలా మర్చిపోగలను? నాకు ఇచ్చినటువంటి ఈ స్థితి అంతా దేవుని ద్వారా అనుగ్రహించబడిందండి. ఆయనను చూడకుండా నేను ఉండలేనని, ఆయనను మరచిపోకుండా, ఆయనను చూడకుండా ఉండలేను అని చెప్పి నువ్వు దేవుని సన్నిధికి రావటానికే ఇశ్రాయేలు ప్రజలకు ఈ బేత్ అనేటువంటి పదాన్ని ఆనాడు 70 మంది పండితులకు దైవ ప్రత్యక్షత ద్వారా అనుగ్రహించబడి, ఆనాడు బేత్ అనే పదం అనుగ్రహించబడి దానికి గుడారం అనేటువంటి ఒక సింబల్ ఇవ్వబడింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. గుడారం అంటే కేవలం దేవుడు అనుగ్రహించిన స్థలమే కాదు, దేవుడు కలుసుకునే స్థలం. ఏదేను వనములో దేవుడు సాయంకాలపు వేళ ఆదాముతో అవ్వతో వచ్చి మాట్లాడుతుండేవాడు. ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్, ఇట్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్. అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ లివింగ్ ప్లేస్, ఇట్స్ ఎ వర్షిపింగ్ ప్లేస్, ఇట్స్ ఎ డిస్కషింగ్ ప్లేస్. జాగ్రత్తగా వినండి. గుడారము అంటే అది కేవలం మనము నివసించే స్థలం మాత్రమే కాదు, మనతో దేవుడు నివసించే స్థలం.
బేత్ అనే పదానికి మనతో దేవుడు నివసించే స్థలం, మనతో దేవుడు సంభాషించే స్థలం, మనతో దేవుడు సమయాన్ని గడిపే స్థలం, మనతో దేవుడు మాట్లాడే స్థలం. ఇలాంటి గొప్ప గుడారము అని సింబల్ యొక్క మీనింగ్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? అన్నీ ఇచ్చేది దేవుడే. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మనం ఎన్నడూనూ మరచిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు, అందుకనే మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తా. మనం సహజంగా మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు మూడో సంవత్సరం 4వ సంవత్సరం రాగానే స్కూల్లో వేస్తాం కదండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు లేదా ప్రత్యేకంగా యూదులు కానీ ఎవరైనా సరే చిన్న పిల్లలు పెరగగానే ముందుగా వారికి హీబ్రూ భాష మరియు తోరా 2 ప్రాముఖ్యంగా నేర్పిస్తారు. హీబ్రూ భాషను నేర్పిస్తారు, రెండవది తోరా అంటే పంచకాండమును నేర్పిస్తారు. కారణం ఏంటంటే మొదట హీబ్రూ భాషను నేర్చుకున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి సత్యాలు తెలుసుకోవాలి. దేవుడు ఎవరో అర్థం కావాలి ప్రజలకు, దేవుడు ఎలాంటి వాడో ప్రజలకు అర్థం కావాలి అని ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలని ఈ ఇశ్రాయేలు ప్రజలకు ముందు ఈ 22 పదాలకు ఉన్నటువంటి భాషకు ఉన్నటువంటి మీనింగ్ నేర్పించడానికి ఇంచుమించు ఏబిసిడీలు నేర్చుకోవడానికి 1-2 నెలలు టైం పడుతుందేమో. కానీ 22 పదాలు నేర్పించడానికి ఇంచుమించు సంవత్సరం పాటు వాళ్ళకి విద్యాభ్యాసాన్ని నేర్పిస్తారు. ఎందుకు తెలుసా? వాటి మూలం ఏంటో తెలియాలి, దేవుని ఉద్దేశం ఏంటో తెలియాలి, ప్రతి పదానికి ఉన్నటువంటి భావం ఏంటో తెలియాలి. అవన్నీ తెలుసుకున్న తర్వాత తోరాని చదివితే వారు ప్రభువుని స్తుతించకుండా ఉండలేరట, ప్రభువుని గణపరచకుండా ఉండలేరట, ప్రభువుని హెచ్చించకుండా ఉండలేరట. అందుకనే ముందు హీబ్రూ పదాలు వాటి భావాలను నేర్పించిన తర్వాత వారికి హీబ్రూ భాషలో వ్రాయబడినటువంటి ఆ తోరా అంటే పంచకాండాన్ని ధ్యానం చేపిస్తారు. దేవుడు అంటే ఏంటో అర్థమైన తర్వాత ఈ పంచకాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయ, ఈ 5 పుస్తకాలు చదివితేనంట వారు ఆత్మలో పరవశులైపోతారట. దేవుని యొక్క గొప్పతనాన్ని విన్న వీరు, 22 పదాల యొక్క భావాలను విన్న వీరు వీటిని చదువుతున్నప్పుడు ఆత్మలో పరవశులై ప్రభువుని ఘనపరుస్తూ ఉంటారట. అందుకనే వాటికున్న పదాలకున్నటువంటి భావాలను మనం నేర్చుకోవాలి. అందుకే 2వ పదం బేత్ అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు నివసించే స్థలము, దేవుడు కలుసుకునే స్థలం, దేవుడు సంభాషించే స్థలం, దేవుడు నివసించే, మనతో ఉంటాడు, మనలో నివసించే స్థలంగా ఆ గుడారము సింబల్, దాని యొక్క భావము గుడారము. బేత్ అనే పదానికి సింబల్ గుడారం అంటే అర్థం ఏంటో తెలుసా? హీ వాంట్స్ టు బీ విత్ us. ఆయన మనతో ఉన్నాడు, ఉండాలి అని ఆశపడుతున్నాడు అని అర్థం. రెండో మాటను జ్ఞాపకం చేస్తాను, బిల్డర్ ఆర్ క్రియేటర్. బిల్డర్ ఆర్ క్రియేటర్. టెంట్ అనేటువంటి సింబల్కి 2వ భావం ఏంటంటే బిల్డర్ లేదా క్రియేటర్ అని అర్థం. బిల్డర్ ఆర్ క్రియేటర్. ఇంకో రకంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సృష్టికర్త, బిల్డర్ అంటే కట్టేవాడు అని అర్థం. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మానవుడు, జాగ్రత్తగా గమనించండి, సృష్టించినటువంటి సృష్టిలో మానవుడు తన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. కేవలం దేవుడు మానవుని సృష్టించేవాడు మాత్రమే కాదు, కానీ మానవుని నిర్మించిన వాడు మాత్రమే కాదు, కానీ మానవులో జీవవాయువుని పెట్టినవాడు మాత్రమే కాదు, కానీ మానవుడు తప్పిపోయినప్పుడు మానవుని కట్టేవాడై ఉన్నాడు, మానవుని నిలబెట్టేవాడై ఉన్నాడు. పడిపోయినప్పుడు వాడిని నిలబెట్టే బాధ్యతను కూడా దేవుడే తీసుకున్నాడు. టెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా? పడిపోతే మరలా తిరిగి నిలబెడతారు, పడిపోతే మరలా తిరిగి నిలబెడతాడు. క్రియేటర్ అండ్ ఏ బిల్డర్. సృష్టికర్త లేకపోతే సృష్టి నిర్మాణకుడు. అందుకనే బేత్ అనే పదంతో బైబిల్ గ్రంథం ప్రారంభం అని చెప్పే కదా, భూమి ఆకాశములను ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అంటే మొదటి పదం ఏం కనపడుతుంది తెలుసా? క్రియేటెడ్. క్రియేటర్. దేవుడు మానవులను మనల్ని సృష్టించింది ఆయనే. ఆ క్రియేటర్ సృష్టించిన సృష్టి మానవుడు చేసే పాపాన్ని బట్టి, అందుకే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం అంటాడు, మానవుని యొక్క దోషములే పాపములే కారణమై కాలక్రమము తప్పిపోతోంది, భూమి నాశన పాలవుతుంది అన్నాడు. ఈ రోజున భూమి, ప్రపంచము, ఈ తెగుళ్ళు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ శోధనలు రావటానికి గల కారణం ఏంటంటే మానవుని యొక్క పాపమే కారణం. ముందుగా దేవుడు కుటుంబ వ్యవస్థను నిర్మించాడు, ఆదాము అవ్వను సృష్టించాడు. క్రియేటర్
కేవలం సృష్టించడం మాత్రమే కానీ సృష్టించే ఆధిక్యతను కూడా దేవుడు ఇచ్చాడు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే రిప్రొడక్టివ్ సిస్టాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఆదాము అవ్వల ద్వారా పిల్లలు, వారి పిల్లల ద్వారా పిల్లలు, రిప్రొడక్టివ్ సిస్టాన్ని దేవుడు ఏర్పరిచాడు. పిల్లలు 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 సంతానం అలా పొడిగించాడు. కానీ ఒక అద్భుతమైన మర్మాన్ని మీకు చెప్పాలండి. నీవు సృష్టిలో ఏదైనా మానవ జాతి విస్తరించాలంటే ఇద్దరు కావాలి. కానీ సృష్టి ప్రారంభంలో ఒక వ్యక్తిని తయారు చేసింది మాత్రం ఒక్కడే, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. అందుకే దేవునికి మనకున్న వ్యత్యాసం ఏంటి తెలుసా? ఆయన నోటి మాటతో సృష్టించగలడు, ఆయన చేతులతో స్వహస్తాలతో తయారు చేసి ఆయన జీవవాయువు ద్వారా మానవుని తయారు చేయగలడు. కానీ ఇంకొక మానవుడు భూమి మీద పుట్టాలి అంటే, ఇంకొక మానవుడు భూమి మీదకి రావాలి అంటే ఇద్దరు తప్పకుండా కావలసిందే. అది సృష్టి ధర్మము, అది సృష్టి ధర్మం. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి నిర్మించిన తర్వాత దేవాతి దేవుడు తెలియచేసినటువంటి అమూల్యమైనటువంటి సత్యం, అమూల్యమైనటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? కేవలం ఆయన సృష్టించడం మాత్రమే కాదు, మానవుని తయారు చేయడం మాత్రమే కాదు, తన పోలికలో తన స్వారూప్యాన్ని ఇచ్చి ఒక కుటుంబ వ్యవస్థను నిర్మించిన దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పడిపోయిన, పతనమైపోయిన కుటుంబాన్ని కట్టుతున్నాడు దేవుడు. బేత్ అనే పదం దాని సింబల్కున్నటువంటి భావం ఏంటంటే, ఒకటి నెంబర్ 1 గుడారం అని అర్థం, రెండవది ఆయన క్రియేటర్ అండ్ ఎ బిల్డర్ అని అర్థం. ఆయన సృష్టికర్త మరియు కట్టువాడై ఉన్నాడు. ఈ రోజున మానవ జాతి పతనం అయిపోయింది, పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. ఆనాడు ఆదామవ్వలు చేసి ఒక్క వ్యక్తి పాపము వలన, ఒక్క వ్యక్తి అవిధేయత వలన లోకమంతా పాపాన్ని చూస్తుంది, పాపంలో మునిగిపోతుంది, పాప ప్రభావము చేత బాధపడుతుంది. ఇప్పుడు దేవాతి దేవుడు ఈ మానవ జాతిని కట్టడానికి, ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవుల యొక్క జీవితాన్ని కట్టడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మానవులందరి కొరకు సిలువలో మరణించి ఆయన తన రక్తాన్ని చిందించి మానవ జాతిని పరిశుద్ధతతో కట్టుతూ మొదలు పెట్టాడు. పరిశుద్ధతతో కడుతున్నాడు, కుటుంబాలను కట్టుతున్నాడు, వ్యవస్థలను నిలబెడుతున్నాడు. ఆయన లోక రక్షకుడిగా లోకానికి వచ్చి మానవ జాతిని కట్టి మరలా తిరిగి తనతో సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు. తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి కట్టాడు, పడిపోయిన వ్యక్తిని నిలబెట్టాడు. ఇది బేత్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి ఆ సింబల్కు ఉన్నటువంటి రెండవ అర్థం. ఈ రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బేత్ అనేటువంటి పదం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన కట్టేవాడు. కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో సమస్యలు ఉంటే కుటుంబాలను కడతాడు ఆయన. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో అవగాహన లేకపోతే కుటుంబాలను కడతాడు ఆయన. ఆయన లోకానికి వచ్చిందే నిన్ను నన్ను కట్టడానికి, నిలబెట్టడానికి. ఆయన లోకరక్షకుడుగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. బేత్ అనే పదం చాలా విలువైనటువంటి పదం అండి. బేత్ అనే పదం నుండి అనేకమైన మర్మాలు తెలుసుకోవాలి మనం. ఇట్స్ న్యూమరికల్ వాల్యూ ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్గా చెప్పాలంటే లోకంలో ఉండేటువంటి న్యూమరికల్ వాల్యూకి, లోకంలో ఉన్నటువంటి నెంబర్కి 2 అనే సంఖ్యకి విలువ లేకపోవచ్చేమో, కానీ బైబిల్ గ్రంథంలో హీబ్రూ భాషలో ఉన్నటువంటి రెండవ పదమైనటువంటి బేత్ లేదా వేత్ అనే పదానికి వచ్చిన అర్థం న్యూమరికల్ వాల్యూ కంటే 2కి ఎంతో అర్థం ఉంది. పెయిరింగ్, జతగా ఉండేవాడు, తోడుగా ఉండేవాడు, నడిపించేవాడు, లేవనెత్తేవాడు, నిన్ను కట్టి నిలబెట్టేవాడు ఆయన. నీ అంతట నువ్వు లేకడం రాలేదు కదా, నీ అంతట నువ్వు లేకలేవు కదా. ఉదాహరణ, అడవిలో వెళ్తున్నాడు, ఊబిలో పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని లేవనెత్తాలంటే ఇంకొక వ్యక్తి కావాలి. పడిపోయిన వ్యక్తిని లేవనెత్తాలంటే ఇంకొక వ్యక్తి కావాలి. గాయాలైపోయి యేసు ప్రభు వారు చెబుతున్న ఉపమానములో గాయమైపోయి రోడ్డు పక్కన చచ్చిపోయిన స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కట్టుగట్టి బాగు చేసి నిలబెట్టి ఒక మంచి స్థితిని కలగ చేయాలంటే మంచి సమరీయుడు లాంటి రక్షకుడైన యేసు కావాలి కదా. నీ హృదయం గాయపరచబడిందేమో, నీ హృదయము బాధతో నింపబడిందేమో, నీ హృదయము కురుంగిపోయిన స్థితిలో ఉందేమో, ఏమి చేయలేని అర్థం కాని పరిస్థితులలో మిగిలిపోయావేమో. నా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? బేత్ అంటే నిన్ను కట్టువాడను నేనే, నిన్ను బాగు చేయువాడను నేనే, నిన్ను నిలబెట్టువాడను నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ బేత్ అనే పదము ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. చివరిగా మనకు అర్థం కావాల్సిన సత్యం ఏంటి తెలుసా? నిన్ను కట్టువాడు ఆయనే.
నిన్ను నిలబెట్టువాడు ఆయనే, నిన్ను బాగు చేయువాడు ఆయనే, ఆయన తప్ప వేరొకరు ఎవరును లేరు అనే సత్యాన్ని ఈ పదము నుండి కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే కనుక చాలు చాలు. నీకు జతగా ఉండి తోడుగా ఉండే దేవుడు ఆయన, నీతో నిబంధన చేసి నడిపించేవాడు ఆయన. ఈ రెండు, లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే, భూమి మీద నువ్వు యాత్రికుడిగా నీ యాత్రను ముగించిన తర్వాత నీ కొరకు నిత్య నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యములో నిన్ను చేర్చుకునే దేవుడు ఆయనే. ఆయనే నీకు సమస్తాన్ని అనుగ్రహించి నిన్ను మంచి స్థితిలో నిలబెట్టేది ఆయనే. అన్నిటికంటే ముఖ్యమైనది, నిన్ను కట్టువాడు ఆయనే. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి నువ్వు స్తుతించగలుగుతున్నావా? నీ కొరకు ప్రాణ త్యాగం చేసి నీ బ్రతుకును కట్టే దేవుని బట్టి, నీ బ్రతుకుకు నీకు తోడుగా ఉండే దేవుని బట్టి, నిన్ను నిలబెట్టే దేవుని బట్టి సంతోషిస్తున్నావా? ఇప్పటికైనా పరిపూర్ణమైనటువంటి అర్థము తెలుసుకొని, దేవుడంటే ఎవరు అనేటువంటి భావాన్ని తెలుసుకొని, ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగాను, నిన్ను కట్టిన తర్వాత నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు నడవగలిగితే గనక నీ జీవితం ధన్యమైన జీవితంగా మార్చబడుతుంది. బేత్ లేదా వేత్ అనే పదం హీబ్రూ భాషలో రెండవ పదం. ఈ రెండవ పదానికి ఉన్నటువంటి విలువైన విషయాలను ఈరోజు అనేకమైన విషయాలను నేర్చుకున్నా. పెయిరింగ్ తోడు, కవనెంట్ నిబంధన, డిఫరెంట్ ప్లేసెస్. ఇక్కడ పాపం చేసావు కనుక నీ కొరకు ఒక నిత్య రాజ్యము. మూడవది గుడారము, అన్నిటినీ ఇచ్చింది ఆయనే, కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించు. ఐదవది పడిపోతే లేవనెత్తి కట్టే సృష్టికర్త ఉన్నాడు కనుక భయపడకు. అలాగున నువ్వు జీవించగలిగితే కనుక నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అలాగూ జీవిద్దాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులను చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో హీబ్రూ భాషలో ఉన్నటువంటి రెండవ పదమైన బేత్ లేదా వెత్ అనే పదాన్ని గురించి కొన్ని లోతైన విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేశారు. అందును బట్టి నీకు వందనాలు మరియు స్తుతులను చెల్లిస్తున్నా. మేము ఎవరున్నా లేకపోయినా నీ తోడు మాకుందని జీవించడానికి, మాతో నిబంధన చేసిన వాడు మమ్మల్ని విడిచిపెట్టవని నమ్మి విశ్వాసముతో, మా కొరకు ఒక నిత్య నివాస స్థలము పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసేవని నమ్మకముతో, ఇదిగో నా ప్రభువా నీకు వందనాలు స్తుతులను చెల్లిస్తున్నాం. నా ప్రభువా, ఏదైనా మాకు సమస్తమును అనుగ్రహించింది నీవు మా కోసమే అని గుర్తించి నిన్ను మరచిపోకుండా మమ్మల్ని కట్టేవాడవు నీవే, బాగు చేయవాడవు నీవే అని నమ్మి విశ్వాసముతో మా ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. ఈ రోజున బేత్ అనే పదాన్ని గురించి అనేకమైన విషయాలు, సత్యాలు మాకు నేర్పించినందుకు నీకు స్తుతులను చెల్లిస్తూ, విత్తబడిన వాక్యము యేసు శక్తి కలిగిన నామములో ప్రతి హృదయములో నాటబడి ఫలించి స్థిరపరచును గాక. అలాగన ప్రతి కుటుంబాన్ని దీవించి, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రేపు ఉదయం మూడవ పదం గమెల్ అనేటువంటి పదాన్ని గురించి మనం నేర్చుకొని ప్రభు